స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, ఈ లోకంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి. మనుషులందరూ ఒక్కటే, కానీ ఒక ఊరోడంటే ఇంకో ఊరోడికి గెట్టదు, ఒక రాష్ట్రం వాడంటే ఒక రాష్ట్రానికి గెట్టదు, ఒక దేశం వాడంటే ఇంకొక దేశానికి గెట్టదు. కానీ మనుషులందరూ ఒకటే. ఇక్కడ మనుషులు దేశాల కోసం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుషులు దేశాల కోసం కాదు, దేశం మనుషుల కోసం. ఎవరి కోసం? దేశం మనుషుల కోసం. కానీ మనుషులు దేనికోసం కొట్టుకుంటున్నారు? ప్రాంతాల కోసం కొట్టుకుంటున్నారు, దేశాల కోసం కొట్టుకుంటున్నారు. అసలు మనమందరం ఒక్కటే అని భావన మనుషుల్లో నశించిపోయింది. మనుషుల్లో అది సమాధి చేయబడింది. అయితే ఇక్కడ గమనించాలి, ఏమండి, ఈ మహా అద్భుతమైనటువంటి విశాల ప్రపంచానికి కుటుంబ నాయకుడు ఉన్నాడు. ఆ కుటుంబ నాయకుడికి మాత్రం మనుషులందరూ ఒకేలా కనిపిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. మనుషులందరూ ఒక్కటే ఆయన దృష్టిలో. అర్థమైందా? మనుషులు కులం పేరుతో విడిపోవాలని ఆయన కోరుకోవట్లా, మతం పేరుతో విడిపోవాలని కోరుకోవట్లా. ఇక్కడ ఆలోచించాలి. భాషను ఆధారంగా చేసుకుని మనుషులు విడిపోవాలని ఆయన కోరుకోవట్లా, ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని మనుషులు విడిపోవాలని కోరుకోవట్లా. ఏ తండ్రికైనా తన పిల్లలందరూ కలిసి ఉండాలనుకుంటారు, కానీ వాళ్ళు తండ్రి కళ్ళ ముందు కొట్లాడుకుంటూ బతకాలని ఏ తండ్రి కోరుకోడు. కోరుకుంటాడా? నీకు లేని అభిప్రాయం నిన్ను సృష్టించిన సృష్టికర్తకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఉండదు. మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే నీకు లేని అభిప్రాయం నీ నిర్మాణకుడికి ఎలా ఉంటుంది? నీ నిర్మాణకుడి ఆలోచన నీ ఆలోచన కంటే గొప్పది కదా? గొప్పది కదా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయనకు లేదు, ఆయనకి లేనిది నీలో ఉంది అంటే అది సృష్టి విరుద్ధం. అది సృష్టి విరుద్ధం. కుటుంబ నాయకుడైనా ఆ దేవాది దేవుని యొక్క ఆలోచనకి నిర్ణయానికి విరుద్ధమైనటువంటి భావజాలం. ఈరోజు అలాంటి విరుద్ధమైన భావజాలంలో, అలాంటి విరుద్ధమైన పోకడులో ఈ సమాజం వెళుతూ ఉంటే ఆకాశమందున్నటువంటి దేవుడు తట్టుకోలేని వాడై మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని చూచి, ఆలోచన విధానాన్ని చూచి తట్టుకోలేనటువంటి వాడై ఆయన ఏం చేశాడంటే సకల ప్రజల కోసం రక్షణ అనేటటువంటి ఒక ఏర్పాటును ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. సకల ప్రజలకి రక్షణ కావాలి. ఆ రక్షణ ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అయ్యగారు చెప్పిన దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. రక్షణ ఎందుకు కావాలి అంటే మీకు ఒక చిన్న మాట నేను జ్ఞాపకానికి తెస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకోండి, చదవండి. ఏలయనగా మీరు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి.